హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పోలవరం పూర్తిపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు అంటూ మనకు లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటించారు. ప్రాజెక్ట్ స్పిల్వే పనులను ఆయన పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలోని 7 మండలాలు ఏపీలో విలీనం అవడంతోనే ఆనాడు పోలవరం పనులు చేయగలిగామని చంద్రబాబు తెలిపారు. గత 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు చాలా సంక్షోభాన్ని ఎదుర్కొందన్నారు. పోలవరం ప్రాజెక్టుతో కోస్తాంధ్ర జిల్లాలకు నీరు లభిస్తోందని చెప్పారు. నదిని మళ్లించి కొడుతున్న ప్రాజెక్ట్ అని, చైనా 3 గార్జెస్ ప్రాజెక్టు కంటే ఎక్కువ నీరు ఈ ప్రాజెక్ట్ స్పిల్వే నుంచి విడుదలవుతుందని చెప్పారు. 2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసింది. ప్రాజెక్టుతో ఒక ఆట ఆడుకుంది. డయాఫ్రమ్ వాల్ను నిర్మించకుండా మీనమేషాలు లెక్కలేశారు. మళ్లీ మొత్తం డయాఫ్రమ్ వాల్ నిర్మించాలంటే 997 కోట్లు కావాలి. 4 చోట్ల డ్యామేజ్ అయింది. కాఫర్ డ్యామ్ను నిర్లక్ష్యం చేశారు. కాఫర్ డ్యామ్ కింద ఇసుక దాదాపు 20 మీటర్ల పొడవు కొట్టుకుపోయింది. 150 మీటర్ల లోతు మేర ఇసుకను వేసి ఫిల్ చేయాలి. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్ పనులు దాదాపు 2500 కోట్లు ఖర్చయ్యే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ఉంటే 2020కే పూర్తయ్యేది. ఇప్పుడు 4 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. రాష్ట్రానికి జగన్ శాపంగా మారారు అని చంద్రబాబు విమర్శించారు. వైఎస్ జగన్ రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి కాదు. జగన్ అధికారంలోకి రాగానే రివర్స్ పనులు చేశారు. అధికారంలోకి రాగానే అన్ని ఏజెన్సీలను మార్చేశారు. ఆ రోజు ప్రశ్నించే పరిస్థితి లేదు. అధికారం ఉందని నేను మార్చేయగలను, కానీ అది కాదు కావాల్సింది. ప్రాజెక్టు పూర్తి చేయాలనేదే మా లక్ష్యం. ఫస్ట్ రివ్యూ చేశాం, ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది. నిర్వాసితులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వాళ్లకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ప్రాజెక్టుకు నష్టం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టిన తర్వాత 4 కేంద్ర మంత్రులు మారారు. ఇప్పుడు 5వ కేంద్ర మంత్రి వచ్చారు అని చంద్రబాబు పేర్కొన్నారు.